హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఇక కథలోకి వెళితే రాత్రి 11 గంటల సమయంలో కాలింగ్ బెల్ మోగింది. ఈ టైంలో ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూనే అభి వెళ్ళారు. ఆయనతో పాటుగా నేను కూడా వెళ్ళాను. డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా లత ఉంది. లత నా ఫ్రెండ్. లత, నువ్వు ఏంటి ఈ టైంలో అన్నాను. ముఖం చూస్తే అర్థమైంది బాగా ఏడ్చింది అని. పైగా చేతిలో బ్యాగ్ ఉంది. ముందు లోపలికి రా లత అంటూనే చేతిలో బ్యాగ్ తీసుకున్నాను. వెళ్ళి ఫ్రెష్ అవ్వు, భోజనం చేద్దువు గాని అన్నాను. తను లోపలికి వెళ్ళింది. అభి, వసు, లత ఈ టైంలో ఇలా రావడం ఏమై ఉంటుంది అని ఆలోచనలో పడ్డారు. అభి, నా భర్త. పూర్తి పేరు అభిరామ్. సరే వసు, నేనుంటే తను ఇబ్బంది పడుతుందేమో. నేను వెళతాను. మెల్లగా ఏమైందో అడిగి తెలుసుకో. నువ్వు తన రూంలోనే ఉండు. ఎందుకో ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుంటుందేమో అనిపిస్తుంది అన్నారు. బయటపడలేదు కానీ నా మనసులో కూడా అదే ఉంది. 10 నిమిషాల తర్వాత లత వచ్చింది. తనకు భోజనం వడ్డిస్తూ తన పక్కనే కూర్చున్నాను. సారీ వసు, ఈ టైంలో నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అంటూ తల దించుకుంది. లత, నీకు నాకు మధ్య సారీ ఏంటి? ముందు తిను అన్నాను. ఎన్నిసార్లు పిలిచాను నిన్ను ఇంటికి రమ్మని, ఇప్పటికి వచ్చావు. ఏంటి విశేషాలు? అందరూ బాగున్నారా అన్నాను. హా, అందరూ బాగున్నారు. సరే పద, జర్నీలో అలసిపోయి ఉంటావు, నిద్రపోదాం. నీతో చాలా కబుర్లు చెప్పాలి అన్నాను. కానీ లత ఏమీ మాట్లాడే పరిస్థితుల్లో లేదు. నిద్రపోయింది. ఉదయం 5 గంటలకు అలారం మోగడంతో లేచాను. లతని చూశాను. ఇంకా మొహంలో అలసట కనిపించింది. అందుకే లేపకుండా వచ్చేశాను. స్నానం, పూజ ముగించుకొని అభిని లేపాను. వసు, ఏమైనా చెప్పిందా అన్నారు. లేదండి, కాస్త టైం ఇద్దాం, ఏమైనా చెబుతుందేమో అన్నాను. సరే వసు, నాకు టిఫిన్ రెడీ చెయ్యి, నేను కాస్త ముందుగా వెళ్ళాలి అన్నారు. అభికి టిఫిన్ పెట్టాను. అదేంటి, నువ్వు తినవా అన్నారు. రోజు ఇద్దరం కలిసి తినేవాళ్ళం, అందుకే. నేను లతతో తింటాను, ప్లీజ్ మీరు తినండి అన్నాను. అభి తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. టైం 9 అయ్యింది. లత లేచి ఫ్రెష్ అయి వచ్చింది. గుడ్ మార్నింగ్ అన్నాను. గుడ్ మార్నింగ్ వసు, ఏంటి నన్ను లేపలేదు ఈ టైం వరకు అంది లత. రాత్రి లేట్ అయింది కదా, అందుకే లేపలేదు. రా టిఫిన్ చేద్దాం, ఆకలిగా ఉంది అన్నాను. ఇద్దరం టిఫిన్ చేశాం. కాఫీ కలుపుకొని లత అన్నాను. తను కనిపించలేదు. వెతికాను. బయట లాన్లో కూర్చొని ఉంది. లత, కాఫీ అన్నాను. ఇద్దరం కాఫీ తాగేసి కూర్చున్నాం. వసు, నేను వచ్చి నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా అంది. లత, నువ్వు నాకు ఇబ్బంది ఏంటి? ఇలా వచ్చావు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. నీకు చెప్పాలి అనిపించినప్పుడే చెప్పు, సరేనా అన్నాను. సరే పద, అభి భోజనానికి ఇంటికే వస్తారు. వంట చేయాలి. ఆయనకి ఇంట్లో తినడమే ఇష్టం అన్నాను. ఇద్దరం కిచెన్లోకి వెళ్ళాం. నేను వంట పనిలో పడిపోయాను. లత, ఇక్కడ కూర్చొని కబుర్లు చెబుతూ ఉండు. లేదు వసు, నేను నీకు సాయం చేస్తాను అంది. వద్దు, హ్యాపీగా కూర్చొని ఏం కావాలో చెప్పు చాలు అన్నాను. ఇద్దరం చదువుకునేటప్పటి విషయాలన్నీ మాట్లాడుకున్నాం. పప్పు, బెండకాయ ఫ్రై, చారు, పచ్చడి అన్నీ రెడీ అయ్యాయి. లాస్ట్లో కుక్కర్లో రైస్ పెట్టాను. సింక్లో ఉన్న గిన్నెలు కడిగేశాను. లత, వంట కంప్లీట్, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. నువ్వు మన ఇద్దరికి టీ పెట్టవా ప్లీజ్ అన్నాను. నేను వచ్చేలోపు తను టీ పెట్టింది. ఇద్దరం తాగుతుండగా వసు, ఇంట్లో ఉన్నది మీరిద్దరు, ఎందుకు ఎన్ని రకాలు చేశావు? 2 గంటలు పట్టింది, ఎందుకింత శ్రమ? లత, అబ్బికి ఒక్క కూర నచ్చదు, ఇంకా రైస్ వేడిగా ఉండాలి. నేను దీనిని శ్రమ అనుకోవడం లేదు. ఇది నా బాధ్యత. తను మనస్ఫూర్తిగా తింటే నాకు అంతే చాలు. ఇలా మాట్లాడుతూ అన్ని టేబుల్పై సర్దాను. మరి పని మనిషిని పెట్టుకోవచ్చు కదా అంది. అభి కూడా ఇలాగే అన్నారు. కానీ ఎందుకో నాకు నచ్చదు. శరీరంలో ఓపిక తగ్గాక ఎలాగూ తప్పదు కదా. ఇప్పటి నుండే ఎందుకు అన్నాను. వసు, నాకు ఏదైనా జాబ్ చూడమని అన్నయ్యతో చెప్పు అంది. సరే కానీ సాయంత్రం చెబుతాను అన్నాను. టైం 1. అభి వచ్చారు. ఆయనకు భోజనం పెడుతున్నాను. ఆయన తిన్నంతసేపు అక్కడే కూర్చొని వడ్డిస్తూ ఉంటే లత ఒక కంట టీవీని, ఒక కంట నన్ను చూస్తోంది. నేను గమనించాను. ఏమైనా చెప్పిందా అన్నారు కళ్ళతోనే. నేను కూడా సైగ చేశాను లేదు అని. వసు, నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళారు.
లత మనం కూడా తినేద్దాం అన్నాను. తింటుండగా వసు వంట చాలా బాగుంది, మరి ఎందుకు అన్నిసార్లు రుచి చూశావు అంది. అభికి నచ్చాలి కదా అందుకే అన్నాను. మరి పచ్చడి మిక్సీలో వేయొచ్చు కదా, ఈ రోజుల్లో ఎవరు రోటిలో నూరుతున్నారు అంది. అభికి రోటిలో నూరితే చాలా ఇష్టం అన్నాను. వసు నువ్వు నీ కోసం కన్నా నీ భర్త కోసమే బ్రతుకుతున్నావు అంది. అవును లత, నేను నా అభి కోసం మాత్రమే ఉన్నాను అన్నాను చాలా సంతోషంగా. కాని వసు మరి అభి నీతో ప్రేమగా ఉంటారా అంది. నీ ప్రశ్నకు సమాధానం చూపిస్తాను ఓకేనా అన్నాను. ఇద్దరి భోజనం పూర్తి అయ్యింది. అన్నీ సర్దేసి లత బయటకు వెళ్దామా అన్నాను. సరే అంది. అభికి ఫోన్ చేశాను. అభి నేను లత బయటికి వెళ్తున్నాము, మీరు ఏ టైంకి వస్తారు? సరే మీరు వచ్చే టైంకి ఇంట్లో ఉంటాను ఓకే. ఏంటి పర్మిషన్ అడిగావా, ఇచ్చారా అంది లత. పర్మిషన్ కాదు లత, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే. ఆయనకు చెప్పి చేస్తే నాకు అదొక సంతోషం అన్నాను. ఇంతలో ఫోన్కి మెసేజ్ వచ్చింది. లత నా ఫోన్ లాక్కొని మెసేజ్ చూసి సైలెంట్గా ఫోన్ ఇచ్చేసింది. ఏంటి మెసేజ్? అభి పంపారు కదా, నా అకౌంట్లో మనీ వేశారు అవునా అన్నాను. తను మౌనంగా తలాడించింది. దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్ళి కొన్ని గులాబీ మొక్కలు కొని వచ్చేశాం. లాన్లో చాలా గులాబీ మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఇవి కూడా. వాటి మధ్యలో కాస్త ఖాళీ స్థలం కూర్చోవడానికి వీలుగా. వసు చాలా బాగుంది నీ టేస్ట్ అంది. అంతలోని అభి ఫోన్. అభి ఇంటికి వచ్చేశాను అన్నాను. తను చాలాసేపు ఆ మొక్కల మధ్య కూర్చుండిపోయింది. నేను అభి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా కాసేపు తనను అలాగే వదిలేస్తే మంచిదేమో అనిపించింది. అప్పటికే టైం 5 అయ్యింది. చిన్న చిన్న పనులు పూర్తి చేసుకొని స్నానం చేసి దీపం పెట్టాను. నాకు 2 పూటల పూజ చేసే అలవాటు ఉంది. కిచెన్లో పకోడీలు వేస్తుండగా లత వచ్చింది. వసు మళ్ళీ ఏం చేస్తున్నావు అంది. అభి వచ్చే టైం అయింది అందుకే. సారీ నిన్ను పిలవకుండా వచ్చేశాను. నువ్వు నాతో నీ సమస్య చెప్పుకోవడం లేదు, కనీసం ఆ మొక్కలతో అయినా చెప్పుకుంటావేమో అనుకున్నాను. బయట బండి ఆగిన చప్పుడు వచ్చింది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మంచినీళ్ళ బాటిల్తో ఎదురెళ్ళాను. అభి చేతిలో బ్యాగ్ తీసుకున్నాను. తను నీళ్లు తాగి బాటిల్ ఇచ్చారు. గ్రీజర్ వేశాను. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అన్నాను. మళ్ళీ వెంటనే టవల్ తీసుకెళ్లాను. కాసేపటికి లత రా వెళ్దాం అని పిలిచి తన చేతికి ఫ్లాస్క్ ఇచ్చాను. నా చేతిలో పకోడీలు, ప్లేట్స్, మంచినీళ్ళు, కప్స్ ఉన్నాయి. ఇద్దరం వెళ్ళి లాన్లో కూర్చున్నాం. మేము వెళ్ళిన 2 నిమిషాలకి అభి వచ్చారు. ముగ్గురికి పకోడీలు ప్లేట్లో పెట్టాను. అంతలో అభి వసు ముందు కూర్చొని తిను అంటూ తన పక్కన ఉన్న కుర్చీని నా వైపు జరిపారు. లత సారీ అమ్మా, నేను మార్నింగ్ టైం కొంచెం బిజీగా ఉంటాను, అందుకే మాట్లాడలేదు, ఏమీ అనుకోవద్దు. ఇంట్లో అందరూ బాగున్నారా? మీ ఇద్దరు కలిసి చాలా రోజులు అయినట్టుంది. వసు మా చెల్లికి సిటీ మొత్తం చూపించు, రేపు ఆఫీస్కి వెళ్ళాక కార్ పంపిస్తాను. అభి లత ఇక్కడ జాబ్ చేయాలని అనుకుంటుంది, దాందేముంది తప్పకుండా, రెజ్యూమ్ ఇవ్వు నాకు. ఓకే అన్నారు. వసు సారీరా, నాకు వర్క్ ఉంది, మీరు మాట్లాడుకోండి, నేను వెళతాను అని వెళ్ళిపోయారు. కాసేపటికి మేము కూడా లోపలికి వెళ్ళాం. నేను మళ్ళీ నా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాను. అదేనండి కిచెన్లోకి. పుల్కా చేయటానికి పిండి కలుపుతూ లత నీకు రైస్ పెడుతున్నాను, ఆలు కర్రీ చేస్తున్నా ఓకే కదా? అదేంటి నాకు మాత్రమే రైస్, మరి మీరు అంది. మేము నైట్ టైమ్స్ రైస్ తినము, పుల్కా మాత్రమే అన్నాను. 6:30కి మొదలుపెట్టాను. వంట టిఫిన్ పూర్తయింది. వసుధ అభి పిలిచారు. లత ఫ్రిడ్జ్లో మజా బాటిల్ ఇవ్వు అన్నాను. 2వ గ్లాస్లో మజా పోస్తూ ఉంటే వసు అన్నయ్యకు నేను ఇచ్చొస్తాను, నువ్వు పని చూసుకో అని వెళ్ళబోతుండగా లత ఆగు, అక్కడ మీ అన్నయ్యతో పాటు ఇంకెవరో ఉన్నారు అన్నాను. అందుకే నేను తీసుకెళతాను అని వెళ్ళాను. ఇచ్చి వాళ్ళని పలకరించి వచ్చేశాను. గిన్నెల్లో సర్దుతుండగా అడిగింది లత. వసు ఇందాక అక్కడ ఇద్దరున్నారని నీకు ఎలా తెలిసింది? మనం ఇక్కడే ఉన్నాం కదా, మీ అన్నయ్య చెప్పారుగా అన్నాను. ఎప్పుడు? నాకు వినిపించలేదుగా అంది. లత అన్నీ వినిపించవు, కొన్ని అర్థం చేసుకోవాలి అన్నాను. అబ్బా చెప్పు ప్లీజ్ వసు అంది. అభి ఎప్పుడు నన్ను వసు అని పిలుస్తారు, నువ్వు విన్నావు కదా,
కానీ ఇంతకుముందు వసుధ అని పిలిచారు. అది విన్నావుగా, అంటే ఎవరు వచ్చారు అని అర్థం. అదేంటే, ఎవరు వస్తే ఏంటి, వసు అని పిలవచ్చు కదా. వసు అనేది ఆయన పెట్టుకున్న పేరు, అంటే ముద్దు పేరన్నమాట. మరి అన్ని ముచ్చట్లు బయటకు తెలియకూడదు కదా. అందుకే ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలాగే ఉండాలి. అర్థమైందా? నేను చెప్పిన మాట విని లత అలాగే కదలకుండా చూస్తూ ఉండిపోయింది. తనని పట్టుకొని లత అంటూ కుదిపాను. తను ఒక్కసారిగా ఈ ప్రపంచంలోకి వచ్చింది. వసు, మీది ఆదర్శ దాంపత్యం కదా అంది. ఆదర్శ దాంపత్యమో అన్యోన్య దాంపత్యమో తెలియదు కానీ మొత్తానికి దాంపత్యమే అన్నాను. అదేంటి అర్థం కాకుండా మాట్లాడతావు అంది. దాంపత్యం అంటే మరొకరు మన గురించి మాట్లాడుకుంటారని కానీ మనలాగే ఉండాలని అనుకోవాలి అని కానీ ఉండకూడదు. ఆకర్షణ శరీరాన్ని చూసి పుడుతుంది, ప్రేమ మనసును చూసి పుడుతుంది. నిజమైన దాంపత్యానికి పునాది నమ్మకం, ప్రేమ. నువ్వు పొద్దున్నే అన్నావు కదా అభి కోసం మాత్రమే బ్రతుకుతున్నావని. కానీ నీకు తెలియనిది ఏమిటంటే మేము ఇద్దరం కాదు ఒక్కరమే అని మా ఫీలింగ్. ఇద్దరు అనే మాట ఉన్నప్పుడే నీది నాది అనే మాటలు వస్తాయి. అందుకే మేము ఒక్కరమే అన్నాను. భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు బ్రతకగలిగినప్పుడే అది దాంపత్యం అనిపించుకుంటుంది. ఏదో నాకు తెలిసింది చెప్పాను. అందరినీ ఇదే నిజమని ఒప్పించే ప్రయత్నం చెయ్యను. సారీ, ఏదేదో మాట్లాడేశాను అన్నాను. అప్పటికే టైం 8 అయ్యింది. అబ్బి కిచెన్లోకి వచ్చి, వసు మీ మాటలు కంప్లీట్ అయితే తిందామా అన్నారు. అభి, మీ వర్క్ కంప్లీట్ కదా అన్నాను. హా, అయిపోయింది అన్నారు. లత, రా అని పిలిచాను. మీరు తినండి, నేను తర్వాత తింటాను అంది. లేదు, కలిసి తిందాం రా అన్నాను. ముగ్గురం మాట్లాడుతూ తినేశాం. అభి బయట లాన్లో వాకింగ్ చేస్తున్నాడు. కిచెన్ సర్ది, లత నువ్వు పడుకో, నిద్ర వస్తే నేను మా ఇంటికి ఫోన్ చేసి అత్తయ్య వాళ్ళతో మాట్లాడి వస్తాను సరేనా అన్నాను. వద్దు వసు, నువ్వు నీ రూమ్లోనే నిద్రపో, గుడ్ నైట్ అంది. నేను కూడా అభితో వాకింగ్లో జాయిన్ అయ్యాను. 2 రౌండ్లకే కూర్చున్నాను. నన్ను చూసి అభి నా దగ్గరికి వచ్చి, వసు నీకెందుకు వాకింగ్, ఇంట్లో పని సరిపోతుంది అంటూ కింద కూర్చొని నా కాళ్ళని ఒళ్ళో పెట్టుకొని కాలు నొక్కుతూ నొప్పిగా ఉన్నాయి కదా అన్నారు. వెంటనే కాలు వెనక్కి లాక్కొని, ఉంటే మాత్రం ఇదేం పని అన్నాను కొంచెం కోపంగా. వసు, నా కాలు నొప్పిగా ఉంటే పడతావా లేదా అన్నారు. పడతాను అయితే అన్నాను. మరి నన్ను కూడా పట్టనివ్వు అని మళ్ళీ మొదలు పెట్టారు. లత మమ్మల్ని చూస్తోంది. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇక చాలండి వెళ్దాం అని లేచాను. వసు, రాజేష్కి ఫోన్ చేసి చెప్పాను లత ఇక్కడే ఉంది, కంగారు పడొద్దని. వాళ్ళిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు, అందుకే ఒక లెటర్ రాసిపెట్టి తను వచ్చేసిందట. రేపు లతతో మాట్లాడి విషయం తెలుసుకో అన్నారు. లత అంత త్వరగా బయటపడదు అభి, కానీ ట్రై చేస్తాను. నడవగలవా, ఎత్తుకొని తీసుకెళ్ళనా అన్నారు. వద్దులేండి, నడవగలను అంటుండగానే ఎత్తేసుకున్నారు. అభి, నేను నడుస్తాను, దించండి ప్లీజ్ అన్నాను. అభి, లత చూస్తోంది, ప్లీజ్ దించండి అన్నాను. ఎవరు చూస్తే ఏంటి, నా భార్యను నేను ఎత్తుకున్నాను, ఇందులో తప్పేముంది అంటూ సోఫాలు దించారు. సరేలే, మీరు వెళ్ళి పడుకోండి అన్నాను. గుడ్ నైట్ వసు అని చెప్పి వెళ్ళారు. నేను వెళ్ళేటప్పటికి లత అటు ఇటు తిరుగుతోంది. లత, ఏంటి వాకింగ్ చేస్తున్నావు, నిద్ర రావడం లేదా అన్నాను. లత, నీకు జీవితం అంటే ఒక క్లారిటీ ఎప్పుడో ఉంది, బంధాలను నిలబెట్టుకోగల తెలివి కూడా ఉంది. రాజేష్ని ఇష్టపడి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నావు. మరి ఈరోజు ఎందుకు బాధపడుతున్నావు చెప్పు లత. తల్లిదండ్రులతో అన్నీ చెప్పలేము, మనం స్నేహితులం కదా, నాతో కూడా చెప్పవా ప్లీజ్ చెప్పు లత. ఏం చెప్పమంటావు వసు, పెళ్ళి అంటే ప్రతి అమ్మాయికి కొన్ని కలలుంటాయి, అలాగే నాకు కూడా ఉన్నాయి. నీ భర్త నిన్ను చూసుకునే దానిలో కనీసం కొంత అయినా నా భర్త నన్ను చూసుకుని ఉంటే ఈరోజు మరోలా ఉండేది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకునే వరకు నీకు తెలుసు కదా. ఆ తర్వాత రోజు ఆఫీస్లో వర్క్ ఉంది అని మనం వెళ్ళిపోదాం అన్నారు. సరే అని వచ్చేశాను. అంతకు ముందే ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకున్నారు. అందులో అన్నీ సర్దుకోవడానికి 2 రోజులు పట్టింది నాకు. ఏమాత్రం సాయం రాలేదు. పగలంతా ఆఫీసులో వర్క్ టెన్షన్, ఇక రాత్రి మరో నరకం. చేతిలో స్మార్ట్ ఫోన్,
ఇంట్లో హై స్పీడ్ ఇంటర్నెట్, ఒంటిలో కోరిక, పక్కనే అమ్మాయి. అంతే. నా పరిస్థితి గురించి తను ఆలోచించలేదు. నన్ను కూడా ఏ రోజు అడగలేదు. పోనీ నేనే చెప్పాలి అనుకున్నాను. నాకు ఆ టైం కూడా ఇవ్వలేదు ఎప్పుడు. ప్రతిరోజు ఇదే జరుగుతోంది. నాతో సంబంధం లేకుండా తన డ్యూటీ చేస్తున్నాడు అంతే. ఒక బొమ్మలా బతికేశాను. ఆఫీస్ టైంకి లేచి హడావిడిగా రెడీ అయ్యి, ఫోన్లో ముఖం పెట్టి ప్లేట్లో చెయ్యి పెట్టి ఏం తింటున్నాడో కూడా తెలియకుండా తినేసి ఆఫీస్కి వెళతాడు. అతనికి ఆఫీస్లో మంచి పేరు ఉంది, డ్యూటీ మైండెడ్ అని. మధ్యాహ్నం ఏం తిన్నాడో తెలియదు, అసలు తింటాడో లేదో కూడా తెలియదు. ఇంటికి వచ్చేసరికి 9 అవుతుంది. మళ్ళీ తినేసి ఇంట్లో ఒక డ్యూటీ ఉంటుందిగా, పూర్తి చేసి అది కూడా తనకు కావాల్సినప్పుడు మాత్రమే మళ్ళీ ఫోన్లో ముఖం పెడితే అతను ఎప్పుడు నిద్రపోతాడో కూడా తెలియదు. నో హాలిడే, నో వర్కింగ్ డే, ఓన్లీ ఫోన్ డే. అతనికి భార్య అవసరం లేదు అని అర్థమైంది. తనతో మాట్లాడాలని చాలా ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. ఒక ఫోన్తో లైఫ్ని పంచుకోలేక వచ్చేశాను. ఒక యంత్రంతో కాపురం నా వల్ల కాదు వసు అని నన్ను పట్టుకుని ఏడ్చేసింది. అమ్మ వాళ్ళకి చెప్పలేను, ఏమని చెప్పగలను? అందుకే ఇక్కడ అంటే అతనికి దూరంగా జాబ్ చేసుకుని నా బ్రతుకు నేను బ్రతకాలి అని నిర్ణయించుకున్నాను. జాబ్ దొరకగానే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళిపోతాను. వసు, నాకు జాబ్ అవసరం. అన్నయ్యతో మళ్ళీ ఒకసారి మాట్లాడు ప్లీజ్ అంది. లత, నీ జాబ్ బాధ్యత నాది. ప్లీజ్ నువ్వు బాధపడకు, రెస్ట్ తీసుకో, రేపు మాట్లాడుకుందాం అన్నాను. లత చాలాసేపు ఏడ్చింది. మళ్ళీ తానే, నీకు తెలుసా వసు, ఒకసారి బాగా జ్వరం వచ్చింది. ఆ రోజు పొద్దున్నే లేవలేదు. నేను లేచేసరికి ఆయన లేరు. నాకు లేచే ఓపిక కూడా లేదు. ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. అందుకే మెసేజ్ పెట్టాను, ఫీవర్గా ఉంది అని. ఓకే అని రిప్లై వచ్చింది. కాసేపటికి మళ్ళీ మెసేజ్ వచ్చింది, డాక్టర్ వస్తున్నారు, లేచి ఫ్రెష్ అవ్వు అని. అంత ఇబ్బందిలోనూ సంతోషంగా అనిపించింది. కాలింగ్ బెల్ మోగడంతో డోర్ తీశాను. అతని డాక్టర్. వాలకం చూస్తే అర్థమయ్యింది. ఆఫీస్ నుండి సార్ కాల్ చేసి చెప్పారు, మీకు ఫీవర్ అని. నేను లోపలికి రండి అని అనలేదు, అందుకే బయట నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. చాలా థ్యాంక్స్ డాక్టర్, నాకు ట్రీట్మెంట్ అవసరం లేదు, మీరు వెళ్ళండి ప్లీజ్ అన్నాను. ఆయన బిజీ, కాదనను, కనీసం లేడీ డాక్టర్ని అయినా పంపించాలిగా. కాసేపటికి మళ్ళీ మెసేజ్, ఎందుకు డాక్టర్ని వెళ్ళిపోమని అన్నావు, అతను చాలా పెద్ద డాక్టర్ తెలుసా అని. నేను రిప్లై ఇవ్వలేదు. కనీసం ఇంటికి వచ్చాక అడుగుతారేమో అనుకున్నాను. అడగలేదు. కనీసం ఈ విషయం గురించి గొడవ పడినా బాగుండేది. అలాగైనా ఎదురుగా ఉండి మాట్లాడేవాడు. తిన్నావా, జ్వరం తగ్గిందా అని కూడా అడగలేదు. నాకు అతనితో మాట్లాడాలి, కుదిరితే పోట్లాడాలి అని ఉండేది. కానీ తనకేం సంబంధం లేదు అన్నట్లుగా ఫోన్లో మునిగిపోయారు. నేను టాబ్లెట్ వేసుకొని పడుకున్నాను. తర్వాత రోజు నుండి అన్నీ మామూలే. ప్రేమించిన మనిషిని పక్కనే పెట్టుకొని ఒంటరిగా ఉండడం అంత నరకం మరొకటి ఉండదు వసు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి తెలుసా అంది. యాంత్రిక జీవనం భరించలేకపోయాను. ప్రతి విషయాన్ని ఫోన్లో పంచుకోలేము వసు. భాషను దాటుకొని ఎన్నో భావాలు ఉన్నాయి. అన్నీ అక్షరాలలో చెప్పలేం కదా. కొన్నిసార్లు మాటల కన్నా మౌనం గొప్పగా మాట్లాడుతోంది అంటూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. లత, నువ్వు కూడా ఏదో ఒక జాబ్ చేయాల్సింది అన్నాను. వసు, జాబ్లో ఉండే టెన్షన్ నీకు తెలుసు కదా. నేను కూడా నీలాగే అతని కోసం మాత్రమే జీవించాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇలా. లత, నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. నిన్ను నువ్వు మర్చిపోయి కాసేపు అతని ప్లేస్లో ఉండి ఆలోచించు. కనీసం ట్రై చెయ్యి అన్నాను. నువ్వు అతన్ని ప్రేమించి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నావు. చదువు, అందం, ఆస్తి అన్నీ ఉన్నాయి నీకు. అతనిది మంచి కుటుంబం, మంచి ఉద్యోగం, మంచి జీతం, అందగాడు, కష్టపడే తత్వం ఉన్నవాడు కదా. నీ సమస్యను ఎవ్వరు తీర్చలేరు, ఒక్క నువ్వు తప్ప. మన చుట్టూ చాలా రకాల బంధాలు ఉన్నాయి, అమ్మ, నాన్న, అక్క, అన్న, ఇలా. కానీ ఇవి అందంగా ఉన్నారా లేదా అని ఆలోచించవు. వీటికి మనసుతోనే పని. కానీ భార్య అనే బంధం చాలా గొప్పది. ఇది మనసుతో పాటు శరీరంతో కూడా ముడిపడి ఉంటుంది కదా. అందుకే నీకు ఇంత బాధ కలుగుతోంది. సరే, అతను నీతో సరిగ్గా లేడు, ఓకే. మరి నువ్వు ఉన్నావా? నాకు సమాధానం వద్దు.
నీకు నువ్వు సమాధానం చెప్పుకో, ఆలోచించు. లత, ఊహ వేరు, జీవితం వేరు. జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నేను మాట్లాడి చూస్తాను. ప్లీజ్, నీ లైఫ్ ఇలా ఉంటే నేను చూడలేను అన్నాను. జాబ్ చూడటం పెద్ద విషయం కాదు, కానీ ఆ తర్వాత మొదలవుతుంది సమస్య. ఎన్ని కళ్ళ నుండి తప్పించుకోవాలో తెలుసా? నీ తప్పు లేకపోయినా అందరికీ సమాధానం చెప్పాలి. ప్లీజ్ లత, నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. నువ్వు నాతో పాటు లేస్తాను అన్నావు కదా, నేను పొద్దున్నే వచ్చి నిన్ను లేపుతాను, సరేనా? గుడ్ నైట్ అని చెప్పి డోర్ వేసి వచ్చేశాను. తనలో అంతర్మదనం మొదలయ్యింది. నేను వెళ్ళేసరికి రూమ్లో లైట్ వెలుగుతోంది. అభి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏంటి శ్రీవారు, నిద్రపోలేదా అన్నాను. శ్రీమతి పక్కన లేకపోతే నిద్ర కూడా రానుపో అంటుంది అంటూ నన్ను బంధించారు. జీవితాంతం ఇలాగే బందీగా ఉండిపోవాలి అనిపించింది. తర్వాత ఎప్పటికో వసు, లత ఏమైనా చెప్పిందా అన్నారు. చెప్పింది అభి అని తన సమస్యను చెప్పాను. చదువు మనుషులలో మూర్ఖత్వాన్ని పెంచుతుంది కొందరిలో. అందమైన జీవితం ఇలా నాశనం చేసుకుంటున్నారు. మరి ఏం చేద్దాం అన్నారు. అభి రాజేష్కి ఫోన్ చేసి రేపు ఇక్కడికి రమ్మని చెప్పండి, కానీ మన ఇంటికి వద్దు, వదిన వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పండి. ముందు అతనితో మనం మాట్లాడదాం. అతని వర్షన్ కూడా మనకు తెలియాలిగా. ఎందుకు ఇదంతా వసు? ఇక్కడికి రమ్మని ఇద్దరిని ఎదురుగా ఉంచి మాట్లాడితే సరిపోతుంది కదా అన్నారు. లేదు అభి, ఇలా చేస్తే కొన్ని విషయాలు మాత్రమే బయటపడతాయి అన్నాను. అభి, ఈ విషయం లత ముందు మాట్లాడకండి అన్నాను. సరే వసుధ గారు, కాస్త నా గురించి కూడా ఆలోచించండి అంటూ కొంటగా నవ్వారు. జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలు చాలా విచిత్రంగా ఉంటాయి. అన్ని విషయాలను మెదడుతో ఆలోచించకూడదు, కొన్ని మనసుతో ఆలోచించాలి. లత నిద్రపోయిందో లేదో తెలియదు, నాకు నిద్ర పట్టడం లేదు. ఉదయం 5 గంటలకు అలారం మోగింది. రాత్రి నిద్ర లేకపోవడంతో కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ లేచి లతని లేపుదామని వెళ్ళాను. తను రూమ్లో కూర్చొని ఉంది. చూడగానే అర్థమైంది రాత్రి తను నిద్రపోలేదు అని. కానీ నేను ఆ విషయం అడగలేదు. లత, లేచేసావా నువ్వు? రా అంటూ తీసుకెళ్లాను. బయట లాన్లో వాకింగ్ చేస్తూ ఉన్నాం. బయట చల్లగా ఉంది, మంచు కురుస్తోంది. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం అనిపించింది. తను ఏమీ మాట్లాడడం లేదు. ఒంటరితనమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. అందుకే నేను కూడా మాట్లాడలేదు. లత, ఇక వెళ్దామా? లేకపోతే టైం సరిపోదు అన్నాను. ఇద్దరం ఫ్రెష్ అయ్యాము. పూజ చేశాను. కాఫీ కలిపి లతకు ఇచ్చి మరో కప్పు కాఫీతో అభిని లేపడానికి వెళ్ళాను. నేను కూడా కాఫీ తాగి టిఫిన్ పనులు మొదలుపెట్టాను. అభికి ఉప్మా పెసరట్టు అంటే చాలా ఇష్టం. మరి కాస్త టైం పడుతుంది కదా. 7 గంటలకల్లా అభి రెడీగా కిందికి వచ్చారు. కాసేపు పేపర్ చదివి తర్వాత టిఫిన్ చేసేవాళ్ళం. అభి, టిఫిన్ చేద్దామా అన్నాను. అతను తింటూ ఉంటే నేను వేడిగా వేసి పెడుతూ ఉన్నాను. అభి తినడం పూర్తయింది. వసు, నేను వెళ్ళొస్తాను అన్నారు. నేను బయటకు వెళ్ళి పంపించి వచ్చాను. తర్వాత మేము కూడా తినేశాం. లత పక్కనే ఉంది, కానీ ఈ ప్రపంచంలో లేదు. అప్పుడప్పుడు ఫోన్ ఆన్ చేసి రాజేష్ ఫోటో చూస్తూ ఉంది. నేను గమనించి కూడా ఏమీ అడగలేదు. వసు, నీకు నీ లైఫ్ స్టైల్ బోరు కొట్టడం లేదా అంది. అంటే నీకంటూ ఓ గుర్తింపు లేదు కదా అంది. లత, నాకు నా లైఫ్ చాలా నచ్చుతుంది. నేను అభికి భార్యను, 3 పిల్లలకు తల్లిని, ఇంకా నా ఈ సామ్రాజ్యానికి మహారాణిని. అభి హృదయ సామ్రాజ్యంలో పుట్టపురాణిని. ఇంకేం కావాలి? పిల్లలు చదువుల నిమిత్తం హాస్టల్లో ఉన్నారు. మేము ఒకరికి ఒకరం ఉన్నాం. చాలు కదా అన్నాను. మాట్లాడుతూనే వంట పని మొదలు. టైం చాలా వేగంగా గడిచిపోతోంది. అభి వచ్చారు. మా భోజనాలు కూడా పూర్తయ్యాయి. కాసేపటికి అభి నుండి ఫోన్ వచ్చింది. రాజేష్ వచ్చాడు. నువ్వు రెడీగా ఉండు, మనం వెళ్ళి మాట్లాడదాం అన్నారు. సరే అన్నాను. లత, అభి ఫోన్ చేశారు. బయటకు వెళ్ళాలి. ప్లీజ్ ఏమీ అనుకోవద్దు. 5 వచ్చేస్తాం. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి నేను రెడీ అయ్యాను. అభి వచ్చారు. లతకి బాయ్ చెప్పి ఇద్దరం బయలుదేరాము మా వదిన వాళ్ళ ఇంటికి. రాజేష్ అక్కడే ఉన్నారు. మమ్మల్ని చూడగానే హాయ్ అంటూ పలకరించారు. లత ఎలా ఉంది అన్నారు. బాగానే ఉంది అన్నాను. రాజేష్, కాసేపు మీ ఫోన్ ఆఫ్ చేయగలరా ప్లీజ్ అన్నాను.
సరే అని ఫోన్ ఆఫ్ చేశారు. రాజేష్ గారు, లత నేను మంచి స్నేహితులం. లత అభిని అన్నయ్య అంటుంది. ఆ విధంగా మీరు నాకు తోబుట్టువు లాంటి వారు. అందుకే ఎవరితోనైనా నేను ఎందుకు మాట్లాడాలి అనుకోకుండా విషయం చెప్పండి ప్లీజ్. రాజేష్ చెబుతున్నారు. లతని నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. తనకు మా అమ్మ వాళ్ళ వల్ల ఇబ్బంది కలగకూడదని వెంటనే వేరే వచ్చేశాం. నా జాబ్ టైమింగ్స్ కాస్త ఎక్కువ. అది తనకు కూడా తెలుసు. నేను ఇంత కష్టపడేది తన కోసమేగా. తనకు వంట రాదు, బాగోలేదు అని చెబితే ఫీల్ అవుతుంది అని ఏది పెడితే అది సైలెంట్గా తింటాను. తనకు ఫీవర్ అంటే డాక్టర్ని పంపాను. కానీ లత నేను రాలేదని అడిగింది. నాకు అదే రోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నా వర్క్ టెన్షన్ నాకు ఉంటుంది కదా అని సైలెంట్గా ఉన్నారు. రాజేష్, లతకి మీరంటే చాలా ఇష్టం, అందుకే ఇంత బాధపడుతుంది. తన వర్షన్లో తను కరెక్ట్, మీ వర్షన్లో మీరు కరెక్ట్. కానీ ఇప్పటికీ తను నేను అంటున్నారు. మేము అనడం లేదు. మీ మధ్య పెద్ద సమస్య అయితే లేదు. చిన్న విషయం అడుగుతాను చెప్పండి. మీకు ఎలా తెలుసు లతకు జ్వరం అని అన్నాను. తానే మెసేజ్ చేసింది అన్నాడు రాజేష్. అంటే తను చెబితే తప్ప మీకు తెలియదు. తను మీ భార్య అంటే మీలో సగం. మీ మధ్య దూరం మీరే తెలియకుండానే పెంచేసుకున్నారు. ముందు ఆ దూరం తగ్గించండి. ఆఫీస్లో ఆఫీస్ వర్క్ ఎంతో సిన్సియర్గా చేస్తారు కదా, కానీ ఇంట్లో కూడా భర్తగా మీ పనిని అంతే బాధ్యతగా చెయ్యండి. భర్త అంటే భరించేవాడు అన్ని విషయాలలో. తనతో కనీసం 10 నిమిషాలు మాట్లాడండి చాలు. తినేటప్పుడు ఫోన్ వాడకండి. బెడ్రూమ్లోకి ఫోన్ తీసుకెళ్ళకండి. అన్ని ఫీలింగ్స్ని మాటల్లో చెప్పలేరు. ఒక్కోసారి మాటల కన్నా మౌనం మంచిది. స్పర్శ గొప్పది. తన కష్ట సుఖాలు మీతోనే కదా చెప్పుకోగలదు. ముందు మీ మధ్య దూరాన్ని తగ్గించండి. ప్రపంచంలో అద్భుతమైన పుస్తకం ఆడది. అందులో ముఖ్యమైన చాప్టర్ భార్య. అర్థం చేసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది ప్రతి క్షణం. ఇదంతా మీరు ఏదో తప్పు చేశారు అని భావించి చెప్పడం లేదు. మీ వల్ల మేము ఎంత ఇబ్బంది పడినా బాధపడినా మీ మాట మాకు ఊరటనిస్తోంది. ప్రసవం పునర్జన్మ అని తెలిసినా సంతోషంగా ఆ బాధను భరించేది మీకోసమే కదా. మీరు అభి చేసిన ఒక్క ఫోన్ కాల్తో ఇక్కడికి వచ్చారు లత కోసం, అవునా? మన మధ్య కేవలం ముఖ పరిచయం మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు మీ జీవితం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎంత గొప్ప వ్యక్తిత్వం మీది. రాజేష్, మీరు లత స్థానంలో ఉండి ఎప్పుడైనా ఆలోచించారా? మీరు లత అయితే మీ భర్త మీతో ఎలా ఉండాలి అనుకుంటారు? మరి మీరు అలా ఉన్నారా? మీకు ఒక చెల్లెలు ఉంటే మీ బావగారు ప్రతి విషయంలోనూ మీలాగే ఉంటే మీ చెల్లెలు సంతోషంగా ఉంటుందా? ఆలోచించండి. లతకి మీరు 2 సార్లు ఫోన్ చేశారు. తను లిఫ్ట్ చేయలేదు కదా. ఇప్పుడు మెసేజ్ పెట్టండి సారీ అని. తప్పు లేదండి. భార్య భర్తల మధ్య ఈగో ఉండకూడదు. చాలా కూల్గా మాట్లాడారు, థ్యాంక్స్. నేను చెప్పిన విషయాల గురించి ఆలోచించండి. ఆలోచించి అభి నెంబర్కి కాల్ చేయండి. మీరు ఇక్కడికి వచ్చినట్లు మేము మీతో మాట్లాడినట్లు కానీ లతకి తెలియదు ఎప్పటికీ. లత ముందు మనం ఎదురుపడితే మళ్ళీ పరిచయం చేసుకోవాలి, అర్థమైందా? ఇక మేము వెళ్ళొస్తాం. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇది మీ ఇల్లే అనుకోండి, మొహమాట పడకండి అని చెప్పి బయలుదేరాము. అభి, మెడికల్ షాప్ దగ్గర ఆగాలి అన్నాను. ఏమైంది వసు, ఎందుకు అన్నారు కంగారుగా. టెన్షన్ పడకండి, నాకేమీ కాలేదు. లతకు తలనొప్పి అంది, అందుకే అన్నాను. ఇంటికి వెళ్ళాం. లత నిద్రపోతోంది. వేచి చూడాలి ఏం జరుగుతుందో. సాయంత్రం 5 గంటలకు కాఫీతో లతని నిద్రలేపాను. సారీ లత, కాస్త లేట్ అయింది అన్నాను. ఇంతలో అభి పిలిచారు, వెళ్ళాను. వసు, రాజేష్ ఫోన్ ఇదిగో అని ఫోన్ ఇచ్చారు. రాజేష్ గారు చెప్పండి అన్నాను. వసుధా గారు, నేను లతని చూడాలి, మీ ఇంటికి రావచ్చా అన్నారు. తప్పకుండా రావచ్చు, కానీ ఇప్పుడు కాదు, రేపు ఉదయాన్నే. మీరు లతకి మెసేజ్ పెట్టారు కదా, రిప్లై ఇచ్చిందా అన్నాను. లేదండి, ఇవ్వలేదు. ఫోన్ కూడా చేశాను, లిఫ్ట్ చేయలేదు అన్నారు బాధగా. సరేనండి, మీరు మళ్ళీ ఫోన్ చేయండి, మళ్ళీ చేయండి. తనతో ఎలాగైనా మాట్లాడండి. తనతోనే తను ఎక్కడ ఉందో చెప్పించండి. అప్పుడు మీరు బయలుదేరి రావచ్చు. ఇదంతా ఈరోజు జరగాలి. అప్పుడే మీరు రేపు ఉదయం మీ లతని కలుసుకోగలుగుతారు. ఇదంతా ఎందుకు వసుధా గారు అన్నాడు రాజేష్. మీరు తిన్నగా ఇక్కడికి రావచ్చు, కానీ తను ఇక్కడే ఉందని మీకు ఎలా తెలుసు? మేము చెప్పి ఉండాలి. అంటే
మీ గొడవ గురించి మాకు తెలుసు అని లతకు తెలిస్తే తను బాధపడుతుంది. తన ఎదుట మీరు కూడా. బయట వాళ్ళమైనా మా ముందు ఇబ్బంది పడాలి. ఎందుకు ఇదంతా? మీరే ఆలోచించండి. లతతో మాట్లాడండి సరేనా అని ఫోన్ కట్ చేశాను. ఫోన్ మాట్లాడి వెళ్ళేసరికి లత కిచెన్లో ఏవో సర్దుతుంది. సారీ లత, పిల్లల దగ్గర నుండి ఫోన్ లేట్ అయింది అన్నాను తన చేతిలో పని నేనందుకుంటూ. తను ముభావంగానే ఉంది. లత, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు అన్నాను ఏమీ తెలియనట్టుగా. రాజేష్ నుండి మెసేజ్ వచ్చింది సారీ అని అంది. అవునా, నువ్వు రిప్లై ఇచ్చావా అన్నాను. ఇవ్వలేదు వసు. ఏమని రిప్లై ఇవ్వాలి? వసు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, అందుకే నీతో ఒక విషయం చెబుతాను కానీ అంటూ ఆగిపోయింది. చెప్పు లత, పర్వాలేదు అన్నాను. మా ఏకాంతంలో కూడా తనకు నచ్చినట్లుగా మాత్రమే ఉంటారు. నా ఫీలింగ్స్తో ఆయనకు పని లేదు. నా ఇబ్బందిని కూడా గమనించారు. కనీసం ఆ తర్వాత కూడా ఏమీ మాట్లాడరు. అసలు నేను అతనికి భార్యను అనే విషయం అతనికి గుర్తుందా అనిపిస్తుంది. అందరి జీవితాలు ఇలాగే ఉంటాయా, లేక నా లైఫ్ మాత్రమే ఇలా ఉందా అర్థం కావడం లేదు అంటూ కన్నీరు పెట్టుకుంది. నాకు ఏమీ మాట్లాడాలో అర్థం కాలేదు. కాసేపు మా మధ్య మౌనమే రాజ్యమేలింది. మేము మాట్లాడుతూ ఉండగా 2 సార్లు ఫోన్ రింగ్ అయ్యింది. లత, ఎవరు ఫోన్ అన్నాను. ఇంకెవరు, రాజేష్ అంది. మరి మాట్లాడు అన్నాను. ఎదురుగా ఉన్నప్పుడు చెప్పలేని ఎన్నో విషయాలు ఫోన్లో మాట్లాడొచ్చు. తప్పో ఒప్పో జరిగిపోయింది. ఇప్పుడు గతం గురించి అనవసరం. ముందు మాట్లాడు. వీలైతే ఇక్కడికి రమ్మని చెప్పు. అతను మగాడిని అనే అహంకారం పక్కన పెట్టి తానే ఫోన్ చేశాడు కదా, నువ్వు కూడా కాస్త తగ్గు. నీ భర్త దగ్గర నువ్వు తగ్గితే తప్పులేదు అన్నాను. మీ మధ్య జరిగిన గొడవ మాకు తెలుసు అని బయటపడకు. జీవితం అన్నాక ఒడిదుడుకులు సహజం. ప్లీజ్ మాట్లాడు అన్నాను. సరే అని ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళిపోయింది. ఇదంతా దూరం నుండి గమనించిన అభి, వసు అంటూ దగ్గరికి వచ్చి, మొత్తానికి మనం అనుకున్నది జరుగుతుంది కదా అన్నారు నవ్వుతూ. నేను ఆ నవ్వుని అలాగే చూస్తూ ఉండిపోయాను. ఆ నవ్వులో ఏదో మహత్యం ఉంది మరి. ఇంకా ఏంటి విశేషాలు అంటూ అలాగే చూస్తూ ఉన్నారు. ఆ చూపుకు అర్థం నాకు మాత్రమే తెలుసు. అలా మాట్లాడుతూ వంట పూర్తి చేశాను. దాదాపు గంట తర్వాత లత వచ్చి, అన్నయ్య మీతో రాజేష్ మాట్లాడతారట అంది. అభి ఫోన్ తీసుకొని, నమస్తే రాజేష్, నా పేరు అభిరామ్, చెప్పండి బావగారు అన్నారు. రేపు ఉదయాన్నే బస్టాప్కి వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. నా నెంబర్ మా చెల్లి ఇస్తుంది. నేను మీకు ఫోన్ టచ్లో ఉంటాను. బాయ్ అని ఫోన్ లతకు ఇచ్చేశారు. తను మళ్ళీ ఫోన్ తీసుకుని వెళ్ళిపోయింది. ఈసారి ముఖంలో బాధ కనిపించలేదు. సంతోషంగా అనిపించింది నాకు. అభి, నీకు కూడా నటించడం తెలుసు అన్నాను. తప్పదుగా మరి. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. కానీ మనం కొన్ని విషయాలు దాచి ఒక జీవితాన్ని నిలబెడుతున్నాం కదా అన్నారు. లత మరో అరగంట తర్వాత వచ్చింది. ఏంటే అంతా ఓకేనా అన్నాను. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ అడుగులు గడప దాటాలి కదా అంది లత. లత, ఇంట్లో చిన్న మార్పులు చేస్తున్నాను. ఏమీ అనుకోవద్దు మరి, సరేనా అన్నాను. ఏంటి అవి అంది. చెప్పను, నీకే తెలుస్తుందిలే అన్నాను. మాట్లాడుతూనే తినేసాం. మిగిలిన పనులు కూడా పూర్తి అయ్యాయి. కానీ లత చాలా ఆనందంగా కనిపించింది. సరే లత, పొద్దున్నే అభి వెళ్ళి రాజేష్ని తీసుకునొస్తారు. నువ్వు హ్యాపీగా నిద్రపో అని నేను నా రూమ్కి వెళ్ళిపోయాను. అభి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు రాజేష్తో. వసు ఫోన్ అంటూ ఇచ్చారు. వసుధా గారు, నాకు లతని చూడాలనుంది అన్నారు. రాజేష్, ప్లీజ్ కాస్త వెయిట్ చేయండి. 3 గంటలకు అభి వస్తారు. మీరు రెడీగా ఉండండి. రాజేష్ గారు, ఒక విషయం చెబుతాను, తప్పుగా అనుకోకండి. తప్పులు అందరూ చేస్తాం కానీ అన్నిసార్లు సరిచేసుకోలేము. అంటే మీరు తప్పు చేశారు అనడం లేదు. మీ మధ్య దూరం ఎలా తగ్గించాలో ఆలోచించండి. తను పడే ఇబ్బంది మీతోనే కదా చెప్పుకునేది అన్నాను. అంటే రేపు తన ముందు మీతో ఏమీ చెప్పలేం కదా, అందుకే ఇప్పుడు చెప్పాను అన్నాను. ఉదయం నేను లేచేసరికి లత అటు ఇటు తిరుగుతోంది. ఏంటి అప్పుడే లేచావా అన్నాను. రాజేష్ కోసం అభి వెళ్ళారు, కంగారు పడకు అన్నాను. నేను నా పనుల్లో మునిగిపోయాను. లత మాత్రం ఎదురు చూస్తోంది. కాసేపటికి ఇద్దరు వచ్చారు. లత వెళ్ళి తన చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంది. రాజేష్ వచ్చి నమస్తే వసుధా గారు అన్నారు. ఏంటి రాజేష్, మన మధ్య ఈ ఫార్మాలిటీస్?
మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను టిఫిన్ రెడీ చేస్తాను అన్నాను. లత, తీసుకెళ్ళు మీ ఆయన్ని అన్నాను. అభి, ఈ రోజంతా మనం ఇంట్లో ఉండడం లేదు. ఇంకా టీవీకి ఉన్న డిష్ కేబుల్ కట్ చేయండి. వైఫై సిగ్నల్ రాకూడదు. ఫోన్ కూడా పని చేయకూడదు. జామర్ ఆన్ చేయండి. ఇవన్నీ లత వాళ్ళకి తెలియకూడదు ప్లీజ్ అన్నాను. సరే అని నవ్వుతూ వెళ్ళిపోయారు. మార్పులు అన్నీ చకచక జరిగిపోయాయి. టిఫిన్ రెడీ చేశాను. లత, రాజేష్ ఇద్దరూ వచ్చారు. టిఫిన్ చేస్తుండగా రాజేష్ గారు, లత, మీరు మమ్మల్ని క్షమించాలి. బాబు హాస్టల్లో ఉంటున్నాడు. కేవలం ఆదివారం మాత్రమే వాడికి ఔటింగ్. ఈరోజు మిస్ అయితే మళ్ళీ వారం వరకు వాడిని చూడడం వీలు కాదు. అందుకే మేం వెళ్ళాలి. మీరు ఏమీ అనుకోవద్దు ప్లీజ్. నైట్ కల్లా రిటర్న్ వచ్చేస్తాం అన్నాను. లత, ఇల్లు మీదే అనుకోండి. కిచెన్లో అన్నీ ఉన్నాయి. నీకు తెలుసు కదా అంటూ ఫాస్ట్గా బయటపడ్డాము. చెప్పండి మేడం, ఎక్కడికి వెళ్దాం అన్నారు. మీ ఇష్టం అభి, ఎక్కడికైనా సరే అన్నాను. నా ఆలోచన వాళ్ళ మధ్య ఏకాంతం కావాలని. ఆ ఏకాంతం వారి మనసునే కాదు, వారిని కూడా దగ్గర చేస్తుంది. అందుకే ఇంటిలో కొన్ని సౌకర్యాలు లేకుండా చేశాను. వాటికి కేటాయించే సమయం వారిద్దరికీ బాగా ఉపయోగపడుతుంది. నా వసు సూపర్ అంటూ ముద్దుని బహుమతిగా ఇచ్చారు. ఇష్టాన్ని తెలిపే మొదటి పని ముద్దే కదా. అభి, షాపింగ్కి వెళ్దామా అన్నాను. కార్ షాపింగ్ మాల్ దగ్గర ఆగింది. లతకి, రాజేష్కి బట్టలు తీసుకున్నాను. మధ్యాహ్నం హోటల్లో లంచ్, తర్వాత సినిమా. సాయంత్రం వదిన వాళ్ళింటికి వెళ్ళి 9 గంటలకు ఇంటికి బయలుదేరాము. వసు, నువ్వు నాతో ఉంటే చంద్రుడు చూడు వెన్నెల కురిపిస్తున్నాడు అన్నారు కొంటగా. అభి, ఇవాళ పౌర్ణమి అన్నాను నవ్వుతూ. ఇంటి లోపలికి వెళ్ళాం. లత కనిపించలేదు. నేను అభి వాళ్ళని వెతుక్కుంటూ లాన్లోకి వెళ్ళాం. పైన వెన్నెల, గులాబీ చెట్ల మధ్య లత, రాజేష్ ఒకరి కౌగిలిలో ఒకరు ఉన్నారు. వారి మధ్య దూరం లేదు అని వారి అదరాల కలయిక చెబుతోంది. వెన్నెలలో తొలి ముద్దు. రసరమ్యంగా ఉంది ఆ దృశ్యం. వారిద్దరూ మరో ప్రపంచంలో ఉన్నారు. ఆ జంట ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాం. మేము వచ్చేటప్పుడు ఫుడ్ పార్సల్ తీసుకొచ్చాం. కాసేపటికి ఇద్దరు వచ్చారు. అందరం తినేసి కూర్చున్నాం. రాజేష్ చెబుతున్నారు, బావగారు, ఇక్కడ ఫోన్ సిగ్నల్ రావడం లేదు, మీ సిస్టమ్ కూడా ఆన్ అవ్వలేదు అన్నారు. లత ఏదో గ్రహించినట్లుగా నన్ను చూస్తోంది. నేను చిరునవ్వుతో తనను చూశాను. తన ఆలోచన నిజమే అని సైగ చేశాను. తను సిగ్గుపడింది. కాసేపు మాటల తర్వాత, వసు, రేపు మేం బయలుదేరతాము అంది లత. అదేంటి, 2 రోజులు ఉండొచ్చు కదా అన్నాను. లేదు వసు, ఆయనకు ఆఫీస్లో వర్క్ ఉంటుంది కదా, మరోసారి వస్తాం అంది. సరేలే, ముందు రెస్ట్ తీసుకోండి అంటూ మా గదికి వెళ్ళాం. అభి, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తనలో ఒదిగిపోయాను. ఎందుకంటే తానే నా ప్రపంచం. తెల్లవారగానే లత వాళ్ళు వెళ్ళడానికి రెడీ అయ్యారు. టిఫిన్ చేశాక వాళ్ళ ఇద్దరిని కూర్చోబెట్టి నేను, అభి వాళ్ళకి బట్టలు పెట్టాం. వసు, ఏంటి ఇదంతా అంది లత. మరి నువ్వు మా ఇంటి ఆడపడుచువి కదా, ఇది మన సాంప్రదాయం. కాలాలు మారినా మనం మన సాంప్రదాయాలు వదిలిపెట్టకూడదు. రాజేష్, ఇది మీ తోబుట్టువి ఇల్లు, అంటే మీ ఇల్లు. కానీ మీరు ఉండకుండా వెళ్ళిపోతున్నారు. వీలు చూసుకొని మరోసారి రావాలి మీరిద్దరూ అన్నాను. వసు వెళ్ళొస్తాను అంటూ లత నన్ను కౌగిలించుకొని, వసు, నా జీవితాన్ని నిలబెట్టావు అంటూ నాకు మాత్రమే వినిపించేలా చెప్పింది. నేనేం చేయలేదు, అంతా నువ్వు చేశావు. నిన్న రాత్రి వెన్నెలలో మీ ముద్దు మా కంట పడిందిలే అన్నాను. తన బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. ఇకపై వాళ్ళు ఇద్దరు కాదు, ఒక్కరే. అభి, నీ సహకారం లేకపోతే నేను ఇదంతా చేయగలేదాన్ని కాదు. థ్యాంక్ యూ అన్నాను మా భాషలో. దాంపత్యం అంటే ఒకరిపై ఒకరికి ఉన్న అవగాహన మాత్రమే. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా జీవితాలు ఇలాగే ఉన్నాయి. అందుకే ఈ నేపథ్యంతో ఈ రచన ద్వారా మీ ముందుకు వచ్చాను. సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.